హనుమంతుడి విగ్రహాన్ని మహిళలు ముట్టుకోకూడదు అనే నమ్మకం ఒకటి ప్రాచీన కాలం నుంచి ఆచారంగా వస్తుంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఇందులో మొదటిది బ్రహ్మచర్య వ్రతం. హనుమంతుడి నిత్య బ్రహ్మచారి. వివాహం జరిగినప్పటికీ జీవితాంతం బ్రహ్మచారిగా శుద్ధ చైతన్య స్వరూపుడిగా ఉన్నాడు. హనుమంతుడి శుద్ధతను, త్యాగాన్ని, ధ్యానశక్తిని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నియమం రూపొందించబడిందని కొంతమంది నమ్ముతారు. మహిళలు విగ్రహాన్ని స్పర్శించడం వలన ఆయన బ్రహ్మచర్యంలో భంగం కలగవచ్చునన్న భావన ఆయనలో కలిగి ఉండొచ్చని అంటారు. పూర్వం రోజుల్లో మహిళలు దేవాలయాల్లోకి అడుగుపెట్టే స్వేచ్ఛ తక్కువగా ఉండేది. మంత్రపఠనం, హోమాలు, తంత్ర పూజల సమయంలో స్వామిని స్పర్శకు దూరంగా ఉండాలనే ఆచారం ఉండేది. అనాది కాలంగా వస్తున్న ఈ ఆచారం నేటికి కొనసాగుతూ వస్తున్నది. వేదాల్లోనూ పురాణాల్లోనూ హనుమంతుడికి మహిళలు పూజలు చేయరాదన్న నియమం ఏమీ లేదు. హనుమాన్ చాలీస, హనుమాన్ పూజలు చేసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే చాలా దేవాలయాల్లో హనుమంతుడి విగ్రహాలను మహిళలు తాకరాదన్న నియమాన్ని పాటిస్తున్నాయి. కానీ ముంబైలోని మరుదేశ్వర హనుమాన్, అహ్మదాబాద్, ఢిల్లీలోని హనుమానాలయాల్లో ఆంజనేయుడి విగ్రహాలను మహిళలు స్పర్శించి పూజిస్తూ ఉంటారు. హనుమంతుని స్పర్శ దర్శనం చేసుకోవాలా లేదా అన్నది ఆయా క్షేత్రాల ఆచారాలను బట్టి మాత్రమే ఉంటుంది. ఇంట్లో హనుమంతుని పూజించుకోవడమే కాకుండా ఆయన్ను తమ చేతులతో కూడా స్పర్శించవచ్చు. దీనికి కావాల్సింది నిష్కమమైన భక్తి మాత్రమే.